ఆఫీస్ రెడీ, అధికారులు రెడీ, కానీ పవర్ సేవి. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గెజెట్ బ్రేక్. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇల్లు కట్టారు, అధికారులు వచ్చారు, కానీ ఆ ఒక్క కాగితం ఏది? కరెంటు లేని ఇల్లులా దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజెట్ ఇవ్వకుండా కేంద్రం దాగుడు మూతలు. విశాఖపట్నం రైల్వే స్టేషన్కు కొద్ది దూరంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే విషయంపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో లెక్కలతో సహా చెబుతున్నారు. కోట్లు కేటాయించాం, పునాది పనులు పూర్తయ్యాయి. మరోవైపు నగరానికి నడిబొడ్డున సిరిపురంలోని ది డెక్ భవనంలో కొత్త జోన్ తాత్కాలిక కార్యాలయం సిద్ధమైంది. జనరల్ మేనేజర్ వచ్చారు, ఇతర ఉన్నతాధికారులను నియమించామని ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంది. లోపల కార్యకలాపాలకు కావలసిన ప్రధాన ఉత్తర్వులు శూన్యం. పైకి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారం అవుతున్నట్లే కనిపిస్తుంది. కానీ లోతుగా పరిశీలిస్తే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక ఇల్లు కడుతున్నారు, ఆ ఇంట్లోకి మనుషులు కూడా వచ్చారు, కానీ ఆ ఇంటికి చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ మాత్రం లేదు. ఆ చట్టబద్ధమైన పత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన గెజెట్ నోటిఫికేషన్. ఇది లేకపోవడం వల్లే కొత్తగా వచ్చిన జనరల్ మేనేజర్ కత్తి లేని వీరుడులా మిగిలిపోయారు. ఏప్రిల్ నుంచి గెజెట్ తో కార్యకలాపాలు సాగిస్తుందని అందరూ అనుకున్నారు, కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇటీవలే లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జోన్ ఏర్పాటుపై స్పష్టమైన వివరాలు అందించారు. ఏపీ ప్రభుత్వం ముడ్సర్లోవాలో 52.2 ఎకరాల భూమిని 2024 ఆగస్టులో కేటాయించిన అనంతరం 2025 జనవరిలో దీనికి శంకుస్థాపన జరిగింది. ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి 106.89 కోట్లు కేటాయించగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 55 కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 32.31 కోట్లు ఖర్చు చేశారు. దీనికి తోడు ఇతర అనుబంధ పనుల కోసం మరో 157.93 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. పర్మనెంట్ భవనం పూర్తయ్యే వరకు సిరిపురంలోని విఎంఆర్డీఏకు చెందిన ది డెక్ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇక్కడ కంట్రోల్ ఆఫీస్ కూడా ఏర్పాటైంది. జనరల్ మేనేజర్ తో పాటు సీనియర్ అధికారులను నియమించారు. నాన్ గెజిటెడ్ సిబ్బంది నుంచి ఆప్షన్లను కోరారు. మంత్రి గారి సమాధానం వింటే రేపో మాపో జోన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందనే నమ్మకం కలుగుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రైల్వే కార్యకలాపాల పరంగా ఒక జోన్ ఆపరేషనల్ కావాలంటే గెజెట్ నోటిఫికేషన్ అత్యంత కీలకం. ఈ నోటిఫికేషన్ కేవలం ఒక కాగితం ముక్క కాదు, అది ఒక చట్టబద్ధమైన దస్తావేజు. కొత్త జోన్ భౌగోళిక సరిహద్దులు ఎక్కడ నుండి ఎక్కడ వరకు, ఏ డివిజన్లు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి, ఈస్ట్ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే నుండి ఏ ఆస్తులు, స్టేషన్లు, సిబ్బంది కొత్త జోన్ కు బదిలీ అవుతారు అనే విషయాలపై స్పష్టత ఉంటుంది. ప్రస్తుతం విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జీఎంగా సందీప్ మాథూర్ బాధ్యతలు చేపట్టి 6 నెలలు దాటిపోయింది. కానీ ఆచరణలో ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేని స్థితిలో ఉన్నారు. రైల్వే వ్యవస్థలో డివిజనల్ రైల్వే మేనేజర్లు తమ పరిధిలోని జోన్ జీఎం ఆదేశాలను పాటిస్తారు. కానీ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా దక్షిణ కోస్తా జోన్ పరిధి తేలకపోవడంతో విశాఖ డిఆర్ఎం ఇప్పటికీ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం ఆదేశాలను పాటిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డిఆర్ఎంలు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారు. దీనివల్ల విశాఖలోని కొత్త జీఎం కేవలం సమావేశాలు నిర్వహించడానికి, చర్చించడానికి మాత్రమే పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో రైళ్ల రాకపోకలు, అభివృద్ధి పనులపై ఆయనకు ఎటువంటి నియంత్రణ లేదు.
జోన్ ఏర్పాటు కోసం ఏపీ ఎంపీలు పలుమార్లు రైల్వే మంత్రిని కలిశారు. ప్రతిసారి హామీలు లభిస్తున్నా అమలు కావడం లేదు. తొలుత దసరాకు నోటిఫికేషన్ వస్తుందన్నారు. ఆ తరువాత సంక్రాంతి అన్నారు. ఇప్పుడు ఉగాది కూడా దాటిపోయింది. ఈ నిరంతర జాప్యం వెనుక ఉన్న కారణాలేమిటి అన్నది పెద్ద ప్రశ్నగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణాలకు నిధులు ఇస్తూ అధికారులను నియమిస్తూనే గెజెట్ నోటిఫికేషన్ విషయంలో వెనుకడుగు వేయడానికి కేవలం సాంకేతిక కారణాలు మాత్రమే లేవు. రాజకీయ మరియు పరిపాలనపరమైన క్లిష్టతలు కూడా ఉన్నాయి. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటు అంటే భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి లాభదాయకమైన వాల్తేరు డివిజన్ ను వేరు చేయడం. వాల్తేరు డివిజన్ నుండి వచ్చే సరుకు రవాణా ఆదాయం ఈస్ట్ కోస్ట్ రైల్వేకు వెన్నెముక వంటిది. దీనిని కోల్పోవడానికి ఒడిశా ప్రభుత్వం మరియు అక్కడి రాజకీయ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఒడిశాలో కూడా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఒడిశా ప్రజల సెంటిమెంట్ ను, అక్కడి ఆదాయ వనరులను దెబ్బతీసే నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడానికి కేంద్రం సంకోచిస్తుంది. అందువల్ల భవనాలు కడుతున్న అధికారికంగా డివిజన్ల విభజనను తేల్చే గెజెట్ ను పెండింగ్ లో పెట్టింది. ముడ్సర్లోవాలో పునాదులు పడి భవనాల పనులు సాగుతున్నాయి. ది డెక్ లో కార్యాలయం సిద్ధమైనా కానీ కేంద్ర ప్రభుత్వం మనసులో ఏముందో తేలడం లేదు. విశాఖ ప్రజల దశాబ్దాల కల అయిన రైల్వే జోన్ కేవలం భవనాలకు, అధికారుల సమావేశాలకు పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో ఆపరేషనల్ కావాలంటే గెజెట్ నోటిఫికేషన్ అత్యవసరం. రాజకీయ ప్రయోజనాల కంటే పరిపాలనపరమైన పారదర్శకతకు, ఏపీ ప్రజల ఆకాంక్షలకు కేంద్రం విలువనిస్తుందా అనేది తేలాలంటే మరో ముహూర్తం వరకు వేచి చూడాల్సిందే.